హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎరం శెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి ములక్కాయ మసాలా కర్రీ అండి. ములక్కాయ కర్రీ అంటే ఎప్పుడు మీరు వండుకునే పద్ధతిలో కాకుండా ఒక్కసారి నేను చూపించిన ప్రాసెస్తో మసాలా దినుసుల్ని యాడ్ చేసి ఒక్కసారి వండి చూడండి. మీ ఇంట్లో అందరికీ కూడా ఈ కర్రీ అనేది చాలా బాగా నచ్చుతుంది. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. ఇంకా కుకింగ్ స్టార్ట్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకోండి. 2 టేబుల్ స్పూన్లు పల్లీలను వేసుకుని వీటిని క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేయండి. లో ఫ్లేమ్లోనే వీటిని ఫ్రై చేయాలండి. ఫ్లేమ్ మొత్తం తగ్గించి పల్లీలను బాగా ఫ్రై చేసి ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు అదే కళాయిలోకి కర్రీకి సరిపడా ఆయిల్ని పోసుకోండి. ఆయిల్ బాగా కాగిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని 2 మీడియం సైజు ఉల్లిపాయలని సన్నగా తరిగి వేసుకోండి. అలాగే కొన్ని పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుని వీటిని కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేయండి. ఇదే టైంలోనే మనం సన్నగా పైపీలంతా ఓపెన్ చేసిన ములక్కాయ ముక్కల్ని కూడా అలా వేసేసుకుని ఆనియన్స్తో పాటే వీటిని కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేయండి. ఆనియన్స్ అనేవి ఫాస్ట్గా మగ్గటానికి సాల్ట్ వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని చిటికెడు పసుపు కూడా వేసుకుని ములక్కాయ ముక్కల్ని ఆనియన్స్ని బాగా మగ్గించండి. ఈ విధంగా గరిటెతో కలుపుకుంటూ మగ్గించినట్లయితే అన్నీ కూడా ఈవెన్గా మగ్గిపోతాయి. ఈ విధంగా మగ్గించి ఫ్లేమ్ మొత్తం తగ్గించి మూత పెట్టి బాగా మగ్గించండి. ఈ లోపుగా మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. మిక్సీ జార్ తీసుకుని దానిలోకి ముందుగా ఫ్రై చేసిన పల్లీలను వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు వేసుకుని 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకోండి. 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని 2 టేబుల్ స్పూన్లు ఎండు కొబ్బరి పొడి వేసుకోండి. ఎండు కొబ్బరి ప్లేస్లో ఎండు కొబ్బరి ముక్కలైనా వేసుకోండి, లేదంటే పచ్చి కొబ్బరి అయినా యాడ్ చేసుకోండి. అలాగే సన్నగా తరిగిన అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి ముక్కలు 1 టేబుల్ స్పూన్ వేసుకుని 2 యాలకులు, 4-5 లవంగాలు వేసుకుని చిన్న దాల్చిన చెక్క ముక్క కూడా వేసుకుని వీటిని ముందుగా బరకగా గ్రైండ్ చేయండి. ఇలా కొంచెం నలిగిన తర్వాత తగినన్ని వాటర్ని యాడ్ చేసి మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేయండి. మసాలా పేస్ట్ అంతా కూడా బాగా నలిగిన తర్వాత ఈ విధంగా నలిగిన తర్వాత ఒకసారి చూసుకున్నట్లయితే మొత్తం అంతా బాగా నలిగింది కదా. ఇప్పుడు 1 అరకప్పు టొమాటో ముక్కల్ని కూడా వేసుకోండి. అలాగే కొంచెం కొత్తిమీరని కూడా కాడలతో సహా తీసుకుని శుభ్రంగా కడిగి వేసుకోండి. వీటిని కూడా మెత్తగా గ్రైండ్ చేయండి. మొత్తం అన్నీ కూడా బాగా గ్రైండ్ అయ్యాయి కదా. మనం వేసిన మసాలా దినుసులు కానీ, అల్లం వెల్లుల్లి కానీ, టొమాటో ముక్కలు కానీ, కొత్తిమీర ఆకులు కాడలు కానీ మొత్తం అంతా బాగా నలిగాయి. వీటిని మనం ముందుగా మగ్గిస్తున్న ఉల్లిపాయ ములక్కాడ ముక్కల్లోకి ఇలా వేసేసుకోండి. మసాలా పేస్ట్ అంతా కూడా కర్రీలో వేసేసుకుని గరిటెతో బాగా కలపండి. ఇదంతా కూడా ఆనియన్స్కి ములక్కాడ ముక్కలకి బాగా పట్టేంత వరకు కలుపుకుంటూ మగ్గించండి. పచ్చివాసన అంతా పోయేంత వరకు బాగా కలుపుకుంటూ మగ్గించండి. ఫ్లేమ్ మొత్తం తగ్గించి మాత్రమే మూత పెట్టుకుని ఉడికించండి, లేదంటే అడుగున అంతా అంటుకుపోతూ ఉంటుంది. మసాలా పేస్ట్ వేసాం కదా. ఇలా లో ఫ్లేమ్లోనే బాగా మగ్గించి మొత్తం అంతా కూడా బాగా కలిసేంత వరకు కలుపుకుంటూ ఇంకా కర్రీకి సరిపడా కారాన్ని యాడ్ చేద్దాం. నేను 1.5 టేబుల్ స్పూన్లు కారం వేసాను. కారం అనేది మీ ఘాటుకి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. సాల్ట్ని మనం ఉల్లిపాయలు ములక్కాడ ముక్కలు మగ్గిస్తున్నప్పుడు సాల్ట్ వేసాం కదా. కర్రీ ఉడుకుతున్నప్పుడు సాల్ట్ అనేది తర్వాత చెక్ చేసుకుని వేసుకుందాం. ఇప్పుడు కారంలోకి వాటర్ని యాడ్ చేయండి. కర్రీకి సరిపడా, గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించండి. ఇలా ఉడుకుతుంది కదా. గ్రేవీని కరెక్ట్గా మనకి కావలసినంత గ్రేవీ వచ్చేంత వరకు బాగా ఉడికించి ఒకసారి గ్రేవీని టేస్ట్ చూసుకోండి. ఇప్పుడు ధనియాల పౌడర్ని యాడ్ చేయండి. ఇది ముందుగా గ్రైండ్ చేసుకున్న ధనియాల పొడి అండి. ధనియాలని బాగా డ్రై రోస్ట్ చేసి గ్రైండ్ చేసుకున్న పౌడర్ని వేసాను. మీరు ధనియాల పొడి లేదు అనుకుంటే మసాలా దినుసులను యాడ్ చేసినప్పుడే ధనియాలను కూడా 1 టేబుల్ స్పూన్ మిక్సీ జార్లో వేసుకుని వాటితో పాటే గ్రైండ్ చేయండి. ఇప్పుడు కర్రీని టేస్ట్ చూసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. చాలా టేస్టీగా కమ్మగా ఉండే ములక్కాడ మసాలా కర్రీ రెడీ అయిపోయింది.
సర్వింగ్ బౌల్లోకి వేడివేడి కర్రీని ఇలా తీసుకుని ఫ్యామిలీకి సర్వ్ చేసుకోవటమే. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఈ కర్రీ రెసిపీ షేర్ చేయండి. మీరు కూడా కుక్ చేసి టేస్ట్ని ఒకసారి మీరు కూడా టేస్ట్ చేయండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎరంశెట్టి.